ఓం నమో వెంకటేశాయ. చంద్రశేఖర్ తిరుపతి అప్డేట్స్‌కు స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం నుండి లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి. డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి ఆర్జిత సేవలు మరియు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు, రూ. 300 దర్శనం టికెట్లు, తిరుమల తిరుపతి వసతి మరియు అంగప్రదర్శన టోకెన్లు, వయోవృద్ధుల టోకెన్లు అనేవి డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి కోటా అనేది ఏ ఏ తేదీల్లో విడుదల చేస్తారు అనేది తిరుమల తిరుపతి దేవస్థానం వారు షెడ్యూల్ విడుదల చేశారు. ఆ షెడ్యూల్ యొక్క వివరాలు news.tirumala.org అనే వెబ్‌సైట్‌లో అప్డేట్ ఇచ్చారండి. అది మీకు భక్తులకు చదివి వినిపిస్తాను. సెప్టెంబర్ 18వ తేదీన డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు కోటా ఆన్‌లైన్ కోటా విడుదల. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించినటువంటి డిసెంబర్ నెల కోటా లక్కీ డిప్ ఆర్జిత సేవా టికెట్ల కోటా అనేది అనగా సుప్రభాతము, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన సేవలకు సంబంధించినటువంటి ఆన్‌లైన్ లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ అనేది సెప్టెంబర్ 18వ తేదీన ఉదయం 10 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ బుక్ కోసం సెప్టెంబర్ 20వ తేదీ వరకు ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకునే అవకాశం నమోదు చేసుకోవచ్చండి. 18వ తేదీ ఉదయం 10 గంటల నుండి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు 2 రోజుల పాటు ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకోవచ్చు. సుప్రభాతం సేవ, తోమాల సేవ, అర్చన, అష్టదళ పాద పద్మారాధన సేవల్లో ఎవరైతే లక్కీ డిప్‌లో సెలెక్ట్ అవుతారో ఆ సేవల్లో పాల్గొనడం కోసం రిజిస్టర్ చేసుకోవచ్చు. రిజిస్టర్ చేసుకునే సమయంలో మీరు డబ్బులేమీ చెల్లించనవసరం లేదండి. లక్కీ డిప్‌లో ఏ సేవకు సెలెక్ట్ అవుతారో ఆ సేవకు సంబంధించిన అమౌంట్ మాత్రమే చెల్లించి సేవా టికెట్ కన్ఫర్మ్ చేసుకోవచ్చండి. సుప్రభాతం టికెట్ యొక్క ధర రూ. 120, తోమాల మరియు అర్చన టికెట్ యొక్క ధర ఒక టికెట్ ఒకరికి రూ. 220, అష్టదళ పాద పద్మారాధన సేవ టికెట్ యొక్క ధర రూ. 1250 అండి. కావున భక్తులు గమనించవచ్చు. లక్కీ డిప్‌లో సెలెక్ట్ అయినటువంటి వారు సెప్టెంబర్ 20వ తేదీ నుండి 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు నగదు చెల్లించి, క్యాష్ చెల్లించి లక్కీ డిప్ టికెట్లు ఖరారు చేసుకోవచ్చండి. అలాగే కళ్యాణోత్సవం సెప్టెంబర్ 21వ తేదీ ఉదయం 10 గంటలకు డిసెంబర్ నెలకు సంబంధించిన కోట కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకరణ సేవ టికెట్లను సెప్టెంబర్ 21వ తేదీ ఉదయం 10 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తున్నారండి. ఒక కళ్యాణోత్సవం టికెట్ యొక్క ధర రూ. 1000. ఇద్దరు పాల్గొనవచ్చండి. అలాగే ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకరణ సేవ టికెట్ యొక్క ధర రూ. 500. ఒక మొబైల్ నంబర్ ద్వారా లాగిన్ అయ్యి ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ టికెట్లు ఇద్దరికి బుక్ చేసుకోవచ్చండి. ఇవి ఎవరు ముందు బుక్ చేసుకుంటారో వారికి బుక్ అవుతాయండి. కావున శ్రీవారి భక్తులు గమనించగలరు. అలాగే సెప్టెంబర్ 21వ తేదీ వర్చువల్ సేవా కోట వర్చువల్ సేవలు కళ్యాణోత్సవం, ఊంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవల వర్చువల్ సేవలు అనగా రూ. 500 దర్శనం టికెట్ల కోటా అనేది డిసెంబర్ నెల కోటా సెప్టెంబర్ 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. భక్తులు బుక్ చేసుకోవడానికి. ఇవి 2 సార్లు బుక్ చేసుకోవాలండి. ముందు సేవ బుక్ చేసుకోవాలి. తరువాత ఆ సేవా టికెట్ ద్వారా ఉచితంగా దర్శనం టికెట్ బుక్ చేసుకోవాలండి. ఈ సేవా టికెట్టు యొక్క ధర కళ్యాణోత్సవం రూ. 1000 ఇద్దరు పాల్గొనవచ్చు. ఇద్దరు దర్శనానికి వెళ్ళవచ్చండి. వీటిని రూ. 500 దర్శనం టికెట్లు అంటారు. ఇవి
ఈ సేవల్లో భక్తులు నేరుగా పాల్గొనే సేవలు కాదండి. మీ ఇంటి వద్దనే ఎస్‌వీబీసీ ఛానల్‌లో ఈ సేవలను టీవీలో వీక్షించి మీరు దర్శనం టికెట్లు బుక్ చేసుకునే తేదీకి తిరుమల వచ్చి శ్రీవారిని దర్శనం చేసుకోవాలండి. కావున భక్తులు గమనించగలరు. అలాగే మరొక అప్డేట్ సెప్టెంబర్ 23వ తేదీ అంగప్రదక్షిణ టోకెన్లు, డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి అంగప్రదక్షిణ టోకెన్లు అనగా తిరుమల శ్రీవారి ఆలయంలో ఆనంద నిలయం చుట్టూ బంగారు బావి నుండి హుండీ వరకు పొర్లు దండాలు పెట్టే సేవండి. సెప్టెంబర్ 23వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో భక్తులు బుక్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటుందండి. ఒక మొబైల్ నంబర్ ద్వారా లాగిన్ అయ్యి ఇద్దరికి అంగప్రదర్శన టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఇవి ఉచితంగా బుక్ చేసుకునే టికెట్ అండి. దీనికి డబ్బులేమీ చెల్లించనవసరం లేదు. అంగప్రదర్శన టికెట్లు ఫ్రీ అండి. దీనికి పేమెంట్ ఆప్షన్ ఉండదు. కావున భక్తులు గమనించగలరు. అలాగే శ్రీవాణి టికెట్ల ఆన్‌లైన్ కోట, శ్రీవాణి ట్రస్ట్‌కి టికెట్లకు సంబంధించి డిసెంబర్ నెల ఆన్‌లైన్ కోట సెప్టెంబర్ 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. శ్రీవాణి ట్రస్ట్ అనగా శ్రీవారి ఆలయాల నిర్మాణం. ఈ ట్రస్టుకు రూ. 10,000 డొనేట్ చేసి మరియు రూ. 500 దర్శనం టికెట్‌కు చెల్లించి శ్రీవారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవచ్చండి. వీఐపీ బ్రేక్ దర్శనం టైంలో శ్రీవారిని మొదటి గడప నుండి దర్శనం చేసుకోవచ్చండి. కావున శ్రీవారి భక్తులు గమనించగలరు. శ్రీవాణి ట్రస్ట్ యొక్క టికెట్ ధర రూ. 10,500. అలాగే మరొక అప్డేటు వృద్ధులు, దివ్యాంగుల దర్శనం కోట. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా డిసెంబర్ నెల కోట అనేది సెప్టెంబర్ 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. అలాగే సెప్టెంబర్ 24వ తేదీ ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటా విడుదల. డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను సెప్టెంబర్ 24వ తేదీ ఉదయం 10 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఈ ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు అనగా రూ. 300 దర్శనం టికెట్ల కోటా అండి. ఒక మొబైల్ నంబర్ ద్వారా లాగిన్ అయ్యి 6 టికెట్లు రూ. 300 దర్శనం టికెట్లు 6 టికెట్లు బుక్ చేసుకోవచ్చండి. మీకు అంతకన్నా ఎక్కువ టికెట్లు కావాలంటే వేరొక మొబైల్ నంబర్ ద్వారా లాగిన్ అయ్యి బుక్ చేసుకోవాలి. అలాగే తిరుమల మరియు తిరుపతిలో వసతి గదుల కోట డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి వసతి గదుల కోటాను అకామిడేషన్‌ను సెప్టెంబర్ 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారండి. తిరుమల అకామిడేషన్ అనేది దర్శనం టికెట్లు లేదా ఆర్జిత సేవా టికెట్లు ఉన్నటువంటి వారికి మాత్రమే బుక్ అవుతాయండి. వారి యొక్క ఏ మొబైల్ నంబర్ ద్వారా దర్శనం టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు బుక్ చేసుకుంటారో సేమ్ అదే మొబైల్ నంబర్ ద్వారా లాగిన్ అయ్యి తిరుమల అకామిడేషన్ అనేది బుకింగ్ హిస్టరీ ద్వారా తిరుమల అకామిడేషన్ అనేది బుక్ చేసుకోవాలండి. కావున శ్రీవారి భక్తులు గమనించగలరు. అలాగే సెప్టెంబర్ 27వ తేదీ శ్రీవారి సేవా కోట, వాలంటీర్ సేవా కోట అనేది సెప్టెంబర్ 27వ తేదీ తిరుమల మరియు తిరుపతికి సంబంధించినటువంటి శ్రీవారి సేవ కోట ఉదయం 11 గంటలకు, నవనీత సేవ మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవ మధ్యాహ్నం 1 గంటకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. టీటీడీ వెబ్‌సైట్ ద్వారా తిరుమల టీటీడీ దేవస్థానమ్స్.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్‌సైట్ ద్వారా శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనం టికెట్లు బుక్ చేసుకోవాలని కోరడం అనేది. తిరుపతి మరియు తిరుమల శ్రీవారి సేవా కోట. శ్రీవారి సేవ అనగా తిరుమల శ్రీవారి ఆలయానికి దర్శనానికి వచ్చేటువంటి భక్తులకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో అల్పాహారం వడ్డించడం, పాలు, మంచినీరు అందించడం, అలాగే
తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు అన్నప్రసాదం వడ్డించడం, భక్తులను క్యూ లైన్‌లో పంపించడం మరియు తిరుమల తిరుపతి దేవస్థానంకు సంబంధించినటువంటి పుస్తక విక్రయశాల, కొబ్బరికాయల విక్రయశాలలో, లగేజీ కౌంటర్‌లలో ఉంచి ఉండి విక్రయించడం, లగేజీ కౌంటర్‌లో లగేజీలు అందించడం ఇలా చేసేటువంటి సేవ అండి. ఇది పూర్తిగా స్వచ్ఛంద వాలంటరీ సేవ అండి. ఈ సేవకు 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వయసులోపు ఉన్నటువంటి మగవారు, ఆడవారు అర్హులండి. అలాగే నవనీత సేవ మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేస్తారు. నవనీత సేవ అనగా తిరుమల శ్రీవారి ఆలయం వద్ద తిరుమల గోశాలలో శ్రీవారి గోశాల ప్రాంగణాన్ని శుభ్రం చేయడం, ముగ్గులు వేయడం, గోవులకు గడ్డి తినిపించడం, అలాగే ఆవు పాలను మరిగించి ఆవు పెరుగు ద్వారా ఆవు పెరుగుని చిలికి వెన్నను తీయడం ఇలా చేసేటువంటి సేవ అండి. ఈ సేవకు కేవలం ఆడవారు మాత్రమే అర్హులు. వారి వయస్సు 35 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఆడవారు మాత్రమే నవనీత సేవకు అర్హులండి. కావున శ్రీవారి సేవకులు గమనించగలరు. అలాగే పరకామణి సేవ మధ్యాహ్నం 1 గంటకు రిలీజ్ చేస్తారు. పరకామణి సేవ అనగా తిరుమల శ్రీవారి ఆలయంలో హుండీలో భక్తులు సమర్పించే కానుకలను లెక్కించడం, అలాగే ఆ వచ్చే కానుకలను నోట్లకు చిల్లర విడివిడిగా విభజించటం ఇలా చేసేటువంటి సేవ అండి. కావున శ్రీవారి సేవకులు గమనించగలరు. డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి శ్రీవారి ఆర్జిత సేవల దర్శనాలు షెడ్యూల్ అనేది విడుదలైంది. కావున భక్తులు గమనించగలరు. ఎవరైతే డిసెంబర్ నెలలో శ్రీవారిని దర్శనం చేసుకోవాలి అనుకుంటారో వారు ఈ నెల 18వ తేదీ నుండి 24వ తేదీ వరకు వెంటనే ఏ సేవల్లో పాల్గొనాలనుకుంటున్నారో, ఏ దర్శనాలకు వెళ్ళాలనుకుంటారో ఆ దర్శనాలను బుక్ చేసుకోగలరని కోరుచున్నాము. ఓం నమో వెంకటేశాయ.